హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్ మైని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. గత 20 డేస్ నుంచి నేను వీడియోస్ షేర్ చేయలేకపోతున్నాను. ఎందుకంటారా, నాకు ఇద్దరు పిల్లలకు ఒకటేసారి ఆరోగ్యం పాడైపోయింది. కాబట్టి నేను యూట్యూబ్కి దూరంగా ఉన్నాను అనమాట. ఇంట్లో ఏమున్నా ఏం లేకపోయినా నేను ప్రతిసారి ఒకటే విషయం చెప్తున్నాను మీకు, ఆరోగ్యమే మహాభాగ్యం. ఏ టెన్షన్ లేకుండా, ఏ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఎవరు ఉండలేరు. అట్లని ఎక్కువ టెన్షన్స్, ఎక్కువ స్ట్రెస్సెస్ పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా? మన హెల్త్ కూడా పాడైపోతుంది. నాకైతే మీరు నమ్ముతున్నా నమ్మరు కానీ స్ట్రెస్ వల్ల హెడేక్, బాడీ పెయిన్స్, నీ పెయిన్స్ అన్నీ వచ్చినాయి. ఎందుకంటే టైంకు తినలేను, టైంకు పడుకోలేను, మనంటే వాటర్ కూడా తాగలేకపోయినాను. ఇన్ని చేయడం వల్ల లైవ్గా మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి, నాకు అన్ని పింపుల్స్ అయినాయి. ఇవన్నీ ఎందుకు? హ్యాపీ హార్మోన్ అనేది తక్కువ కావడం వల్ల స్ట్రెస్ హార్మోన్ అనేది పైకి రేజ్ అయింది. కాబట్టి స్ట్రెస్ వల్ల ఏముంటుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పినాం కదా. దేవుని దయ వల్ల ఒక 5-6 పింపుల్స్ తోటి రికవరీ అయిపోయింది. మళ్ళీ అందులో ఫాస్టింగ్స్ అన్నీ అయిపోయినాయి అనమాట. ఫాస్టింగ్స్ ఉండడం వల్ల ఏం అది కాదు, కొంచెం సడన్గా పిల్లలకి ఇద్దరికి ఒకటేసారి అనారోగ్యం కావడం వల్ల చాలా టెన్షన్ పడవలసి వచ్చిందనమాట. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే విషయం, మనము ఆరోగ్యం ఉన్నప్పుడే వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి మాట్లాడతాం. మనమే ఆరోగ్యంగా లేనప్పుడు వేరే వాళ్ళ ఆరోగ్యం గురించి ఎట్లా మాట్లాడగలుగుతాం? మా పిల్లలకు బాగాలేదా? నాకు కూడా బాగాలేకుండే, నాకు కూడా ఫీవర్ వచ్చింది, నాకు కూడా టెన్షన్. ఇంట్లో పిల్లలకు బాగాలేకపోతే ఎట్లుంటుంది? చాలా సఫర్ కావాల్సి వచ్చింది, చాలా సఫర్ అయినాను, ఏడ్చినాను, నిద్రలేని రాత్రులు, తిండి లేని రోజులు. ఏదేమైనా కానీ నాకు దేవుడిచ్చిన ఒకటే ఒక వరం ఏంటి చెప్పాలా? ఎన్ని కష్టాలున్నా, ఎన్ని కన్నీళ్ళున్నా పెదవుల పైన చిరునవ్వును మాత్రం వదిలిపెట్టకపోవడం. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి నేను ఆ దేవునికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. నిజంగా ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా కిరణ్మయ్యగా ఏం లేదు, హ్యాపీగా ఉంటుంది అని అందరూ అనుకుంటారు చూడు, అందులోనే నా హ్యాపీనెస్ ఉంటుంది. ఆమెకి ఏం బాధ, అసలు బాధ అంటే తెలుసా అనుకుంటారు చూడండి. వాళ్ళందరికీ చెప్తున్నాను, అందరిలాగా నేను కూడా మనిషినే. నాకు కూడా కన్నీళ్ళు, కష్టాలు ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట. బట్ కొంతమంది షేర్ చేసుకుంటారు, కొంతమంది షేర్ చేసుకోరు. నా కష్టం ఎప్పుడు షేర్ చేసుకోలేను నేను. బట్ కానీ నా పిల్లలకు ఆరోగ్యం బాగాలేకపోతే మాత్రం నేను మొత్తం నిరుత్సాహం అయిపోయినాను. ఎంత నిరుత్సాహం అంటే ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేనంత. కాబట్టి అందరూ ఆరోగ్యాలు అనేటివి బాగా చూసుకోండి. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేయగలుగుతాం. ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏం చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? మరి బాయ్, ఉంటాను. గుడ్ నైట్.